అందరికీ నమస్కారం. మనము డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి శకుంతలోపాఖ్యానం పాఠ్యాంశాన్ని చదువుకుంటున్నాము. అందులో భాగంగా ఇంతకుముందు తరగతిలో నన్నయ్య కవితా లక్షణాలను గురించి పరిచయం చేసుకున్నాము. నన్నయ్య తన కావ్యము ఏ విధంగా రచింపబడింది, తన కావ్యంలో కవితా లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని సారమతీన్ కవీంద్రులు అనేటువంటి పద్యంలో ఆయన వివరించాడు. ఆ పద్యాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ పద్యాన్ని బట్టి పెట్టాల్సిందే. మరొకసారి ఆ పద్యాన్ని చూసి ముందుకెళ్దాం. సారమతీన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలోనారసి మేలునాన్ ఇతరులు అక్షరరమ్యతనాధరింప నానా రుచిరార్ధ సూక్తినిధి నన్నయబట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచనా బంధరుడయ్యే జగద్దితంబుగన్. సారమతీన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి, కవీంద్రులైనటువంటి వాళ్ళు సారమతి చేత లోపలికి వెళ్ళి గనక చూసినట్లయితే అనేక కథలు ప్రసన్నమవుతాయి, అందులో అర్థయుక్తి గోచరిస్తుంది అని కథా కలితార్థయుక్తి, దానికే మరో పాఠ్యాంతరమైనటువంటి కథా కవితార్థయుక్తి అనే ఈ మొదటి లక్షణము గురించి మనము గత పాఠములో మనము చదువుకున్నాము. ఈరోజు పాఠంలో మనము అక్షర రమ్యత గురించి తెలుసుకుందాం. ఈ అక్షర రమ్యత నన్నయ్య చెప్పుకున్నటువంటి రెండవ కవితా లక్షణము చూస్తే అక్షర రమ్యతలో తాను ఏ విధంగా అక్షరాల ద్వారా సంగీత మాధుర్యాన్ని కలిగించాడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ అక్షర రమ్యతలో నన్నయ్య అక్షరాల పొందిక ద్వారా సమయ సందర్భానికి అనుగుణంగా కథ నడిచే విధానానికి, కథ ఏ విధంగా నడుస్తుందో దానికి అనుగుణంగా అవసరమైనటువంటి పదప్రయోగాన్ని చేసి ఈ అక్షర రమ్యతను సాధించాడు. దాన్నే మనము నాదమాధుర్యం అని కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు బాగా పండితులైనటువంటి వాళ్ళు లోనికి వెళ్ళి మహాభారత కథను అర్థం చేసుకుంటారు. మరి సామాన్యులు అంటే నన్నయ్య చెప్పినటువంటి అర్థంలో ఇతరులు అంటే పండితేతరులు అయినటువంటి వాళ్ళు, పండితులు సారమతీన్ కవీంద్రులు లోనారసి చూస్తే ప్రసన్న కథా కలితార్థయుక్తి గోచరిస్తుంది. మరి సారమతులు కానటువంటి వాళ్ళు, ఇతరులైనటువంటి వాళ్ళు ఏ విధంగా నా పాఠాన్ని చదువుకుంటారు, ఏ విధంగా మహాభారతాన్ని చదువుకుంటారు, వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది, వారికి ఏం గోచరిస్తుంది అని చూస్తే అక్షర రమ్యత ప్రధానంగా మనకు తెలుస్తుంది. నన్నయ్య ప్రసన్న కథా కలితార్థయుక్తిలో అక్షర సిద్ధిని, అక్షర రమ్యతలో శబ్ద సిద్ధిని సాధించాడు. అర్థయుక్తిలో అర్థసిద్ధిని అంటే శబ్దార్థౌ సహితౌ కావ్యం అని మన లాక్షణికులు పేర్కొన్నట్లు శబ్దము అర్థము కలిస్తే కావ్యమవుతుంది. శబ్దార్థమే కావ్యానికి శరీరము. ఒక కావ్యము నిలబడాలంటే దానిలో మంచి శబ్దం ఉండాలి, ఆ శబ్దము అర్థసిద్ధిని కలిగి ఉండాలి, అర్థాన్ని చక్కని అర్థాన్ని ఇవ్వాలి అనే లాక్షణికులు చెప్పినట్లు దాన్ని మనం గ్రహిస్తే, ఇక్కడ నన్నయ్య ప్రసన్న కథా కలితార్థయుక్తి ద్వారా అర్థసిద్ధిని, అక్షర రమ్యత ద్వారా శబ్దసిద్ధిని సాధించాడు. శబ్దాలు ఎలాంటి శబ్దాలు ప్రయోగించాలి? ఇప్పుడు చాలామంది కవిత్వం రాస్తూ ఉన్నారు. ఏదో ప్రాసలు కలపడం ద్వారా, అంత్యప్రాసలు వేయడం ద్వారా, మధ్యలో ప్రాస అది ద్వారా కవిత్వం అని చెప్పడము కాకుండా, అలా కాకుండా సందర్భానికి తగినటువంటి శబ్ద ప్రయోగము, అర్థయుక్తిని కలిగించేటువంటి శబ్ద ప్రయోగము, అర్థానికి శబ్దానికి ఒక అంతరార్థాన్ని కలిగించడము, అర్ధ శబ్దాలు మిళితమయ్యే విధంగా కలిగించి శబ్దం ద్వారా అర్థాన్ని సిద్ధింపజేయడము, అర్థానికి తగినటువంటి శబ్దాల్ని ప్రయోగించడము నన్నయ్య కవితా లక్షణాల్లో ముఖ్యమైనటువంటిది. అంటే ఈ
అర్థానికి తగినటువంటి శబ్దాన్ని కనుక ప్రయోగించినట్లయితే ఆ కావ్యము చదవడానికి ఇంపుగా ఉండదు. ఒక అడవిని వర్ణించినప్పుడు నన్నయ్య ముఖ్యంగా మనం చూసినట్లయితే నన్నయ్య వర్ణనలో ఈ దుష్యంత మహారాజు అడవిలో ప్రవేశించినప్పుడు అడవి వర్ణన చేశాడు. అదేవిధంగా భీముని కోపోద్రిక్తతను వర్ణించినప్పుడు భీముని వర్ణన చూసినట్లయితే మనం ఈ అక్షరమితిలో మనం ఈ రెండు తేడాలు కూడా మనం గమనిస్తాము. ముందు ఈ పాఠం ముందులో మనము భీముడు ఎలా మాట్లాడాడు, భీముడు మాట్లాడినప్పుడు నన్న ఎలాంటి పదప్రయోగం చేశాడు, దుష్యంతుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి పదప్రయోగం చేశాడు అనేది మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఆ అర్థాన్ని స్ఫురించే విధంగా తగినటువంటి శబ్ద ప్రయోగం కనుక చేయనట్లయితే, మామూలు విషయాలు వర్ణించినప్పుడు కఠినమైనటువంటి పదప్రయోగం చేస్తూ ఒక యుద్ధాన్ని భీకరమైనటువంటి పరిస్థితిని వర్ణించేటప్పుడు లలితమైనటువంటి పదాలని వాడితే అక్కడ ఏమవుతుంది, శబ్దం నిరసించిపోతుంది, కావ్యము చూడడానికి నిరాసక్తగా మారిపోతుంది, చెవులకింపుగా ఉండదు, అర్థసిద్ధి కలగదు. అలా కాకుండా ఇక్కడ నన్నయ్య తన మహాభారతంలో అర్థానికి అనుగుణంగా శబ్ద ప్రయోగం చేయడం ద్వారా శబ్దసిద్ధిని సాధించాడు. దీనినే మనం అక్షర రమ్యత అని చెప్పుకోవచ్చు. ఇంకా శబ్దసిద్ధిని సాధించడంతో పాటు మనకందరికీ తెలుసు, సంగీతం విన్నప్పుడు మనకు ఆ సంగీతం అర్థం కానప్పటికీ కూడా అది మనకు చెవులకు ఇంపుగా ఉంటుంది, మాధుర్యాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నన్నయ్య అక్షర రమ్యత ద్వారా సాధించాడు. అక్షరాల వల్ల పుట్టినటువంటి రమ్యతనే అక్షర రమ్యత. ఈ రమ్యత చెవుల ద్వారా మనకు తెలుసుకునే విధంగా వీలుంటుంది. దీన్ని తెలుసుకోవడానికి సూక్ష్మ బుద్ధి పని లేదు, పాండిత్యం తెలియాల్సినటువంటి అవసరం లేదు. అక్షర రమ్యత మాత్రం మనకు అక్షరాలు తెలిస్తే సరిపోతుంది. కాబట్టి నన్నయ్య ఈ అక్షర రమ్యత ద్వారా శబ్దసిద్ధిని, గానమాధుర్యాన్ని, సంగీతం యొక్క ప్రత్యేకతను, సాహిత్యంలో సంగీత అంశాలను ప్రవేశపెట్టాడు అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణలు కనుక చూసినట్లయితే ఇక్కడ నన్నయ్య చేసినటువంటి నాగస్తుతి, అంటే నాగేంద్రుణ్ణి నన్నయ్య వర్ణించినటువంటి తీరు చూడండి. బహువన పాదపాబ్దికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీబర మజస్ర సహస్రఫనాలితాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికిన్ పాయక శయయైన ఆయహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడిన్. బహువన పాదపాబ్దికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత సరస్ అని ఇక్కడ సరస్వతీ సహిత దుస్సహతర అనే సవర్ణాన్ని చాలాసార్లు పునరావృతమయ్యే విధంగా చేయడం ద్వారా మనకు ఏం తెలుస్తుంది, ఒక పాము బుస కొట్టినట్టుగా బుస్ 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 అని పాము బుస కొట్టినట్లుగా సరస్ 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 అని ఆ యొక్క సస అనే పునరావృతి ఒక పాముని వర్ణిస్తున్నాడు నన్నయ్య అనేటువంటి అంశము మనకు అర్థమవుతుంది. ఈ విధంగా పండితులు కానటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏదో పాము వస్తున్నట్లు ఉంది, ఏదో పాము గురించి చెప్తున్నట్లు ఉంది, నాగేంద్రుని గురించి వర్ణిస్తున్నట్లు ఉంది అని అర్థమవుతుంది. మహామహీబర మజస్ర సహస్ర ఫనాలితాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికిన్ పాయక శయ్యయైన ఆయహిపతి. పాయక శయ్యయైన యా ఆ అహిపతి అనే యకారావృతి కూడా ఇందులో అక్షరరమ్యతని మనకు కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ నన్నయ్య యొక్క అక్షరరమ్యత ఈ పద్యంలో మనం చక్కగా, నన్నయ్య కవిత్వంలో ప్రధానంగా పేర్కొన్నటువంటి 3 విశేషాలలో ఈ అక్షరరమ్యత ఒకటి అని మనం చెప్పుకుంటున్నాము. ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, వాట్లలో 3 మొదటిది కవులు మెచ్చుకునే గుణమైతే, రెండవది మిగిలిన వారందరూ అంటే పండితేతరులు, కవియేతరులు అయినటువంటి వారిని నన్నయ్య ఇతరులు అన్నాడు. ఈ ఇతరులు మెచ్చుకునేటువంటి గుణం ఇది. రచనలో అక్షరాల ప్రయోగం వలన కలిగే సౌందర్యమే అక్షరరమ్యత. క్షరము కానిది అక్షరం. ఆ క్షరము లేకుండా
అక్షరాల్ని నాశనము లేకుండా ఆస్వాదయోగ్యంగా ప్రయోగించి అక్షర రమ్యతను సాధిస్తాడు నన్నయ్య. ఒకటి కావ్యశయ్యకు, అంటే మొదటి కవితా లక్షణం కావ్యశయ్యకు సంబంధించినటువంటిది అయితే, రెండోది పద్య రచనా సౌందర్యానికి, ఈ అక్షర రమ్యత అనేది పద్య రచనా సౌందర్యానికి సంబంధించినటువంటి అంశము. పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చడం, సంగీతము ద్వారా సౌందర్యాన్ని కలిగించడము ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. రసానుగుణమైనటువంటి వర్ణ విన్యాసము కలిగిన పదాలను పొందికగా కూర్చడం ద్వారా ఈ అక్షర రమ్యతను నన్నయ్య సాధించాడు. నన్నయ్య వస్తుధ్వనిని పోషించే స్వభావం కలవాడు కాబట్టి భావ వ్యంజకమైన అక్షర రమ్యతను పాటిస్తాడు. దానివలన రచనకు శ్రవణానందం కలుగుతుంది, లయనాత్మక శక్తి ఏర్పడుతుంది. నన్నయ్య రచన సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, వాళ్ళకు కూడా ఇంపు కలిగే విధంగా ఎందుకు అయింది అంటే అక్షర రమ్యత ద్వారా, నాద మాధుర్యము ద్వారా అని మనం చెప్పవచ్చు. నన్నయ్య పద్య రచనకు ధారా మాధుర్యం అనేది సహజమైనటువంటి లక్షణం. ఒక ధారగా వెళ్ళిపోతూ ఉంటుంది. పద్యము ఆశాంతము సహజ వర్ణనతో ఉండి మొదలుపెట్టినప్పటి నుంచి చివరి ద్వారా ఒక సెలేరులాగా పద్యము ప్రవహించుకుంటూ పోతుంది. పద్యం మొదలుపెట్టినప్పటి నుంచి మూసేంత వరకు అది ఒక ధారలాగా వెళ్తుంది. కాబట్టి పద్యము వినసొంపుగా ఉంటుంది. పద్యము అర్థబోధకంగా, అర్థం కానప్పటికీ కూడా ఏదో ఇక్కడ మనం ఇంతకుముందు పద్యంలో చూసినట్టు సరస్వతి, అందులో సస అనేటువంటి సకారం పునరావృతం కావడం వల్ల ఒక నాగేంద్రుని వర్ణిస్తున్నాడు అని పామర్లకు కూడా అర్థమయ్యే విధంగా తెలుస్తూ ఉంటుంది. ఈ అక్షరరమ్యత అనేది నాద మాధుర్యాన్ని కలిగించడంతో పాటు వర్ణిస్తున్నటువంటి వస్తువును, వర్ణిస్తున్నటువంటి భావాన్ని కూడా మనకు కళ్ళకు కట్టిస్తుంది, రూపు కట్టిస్తుంది. ఇంతకుముందు మొదట్లో మనం చెప్పుకున్నాము, సందర్భానికి అనుగుణమైనటువంటి పదప్రయోగం చేయడం ద్వారా, సందర్భానికి తగినటువంటి పదాలని ప్రయోగించడం ద్వారా అక్కడ భావస్ఫూరకంగా మారుతుంది. అంటే భావము స్ఫురించే విధంగా మనకు అర్థమవుతుంది. లేదంటే అసందర్భంగా తోస్తుంది, అర్థం కాకుండా వినసొంపుగా ఉండదు. కాబట్టి ఈ నన్నయ్య అక్షర రమ్యత అనేది ఊరికేదో అక్షరాలను ప్రయోగించి వినసొంపుగా ఉండే విధంగా చెప్పడమే అక్షర రమ్యత కాకుండా, భావస్ఫూరకంగా సందర్భానికి అనుగుణమైనటువంటి పదప్రయోగము ద్వారా నన్నయ్య ఈ అక్షర రమ్యతను, అందులో నాద మాధుర్యాన్ని సాధించాడు. దానికి ఒక ఉదాహరణగా ఒక పద్యం మనం చెప్పుకున్నట్లయితే, దుష్యంతుడు అడవికి వేటకు వెళ్ళినప్పుడు, మనం శకుంతలోపాఖ్యానం చదువుకుంటున్నాం కాబట్టి శకుంతల దుష్యంతుల కావ్యంలో నుంచే మనం ఉదాహరణలు స్వీకరిస్తూ ఉన్నాము. ఈ శకుంతలోపాఖ్యానంలో అక్షర రమ్యత ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఇంకా ఇతర అక్కడక్కడ ముఖ్యమైనటువంటి పద్యాలు అక్షర రమ్యత సులభంగా బోధపడే విధంగా ఉన్నటువంటి అంశాలను కూడా మనం ఉదాహరణగా ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది. ముందు ఇక్కడ శకుంతలోపాఖ్యానంలో ఆ రాజు దుష్యంతుడు అడవిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ అడవి అతన్ని ఏ విధంగా ఆహ్వానించి, ఏ విధంగా స్వాగతం పలికింది అనే పద్యంలో చాలా చక్కగా అక్షర రమ్యతను నన్నయ్య సాధించాడు. అతిరుచిరాగతుండైనయాతనికిన్ హృదయ ప్రమోద మాతతముగనవ్వనంబున లతాలలనల్ మృతులా నిలాపవర్జిత కుసుమాక్షతావలుల్ శేసలు వెట్టిన ఎట్టిరైరి సంపతదలినే నినాద మృదు భాషల దీవెనలొప్పనిచ్చుచున్. ఇది దుష్యంతుడు అడవిలో ప్రవేశిస్తున్నప్పుడు నన్నయ్య ప్రయోగించినటువంటి పద్యం. అతిరుచిరాగతుండైనయాతనికిన్ హృదయ ప్రమోదమాతతముగా, ఆ గొప్పవాడైనటువంటి రాజు అడవిలో ప్రవేశిస్తున్నప్పుడు హృదయ ప్రమోదం, తన మనస్సు హృదయము ప్రమోదం పొందేటట్టుగా, అంటే రాజు సంతోషపడే విధంగా ఆ అడవి ఎలా స్వాగతం పలికిందయ్యా అంటే, అడవిలో ఉన్నటువంటి లతలు అనేటువంటి అమ్మాయిలు, లతాళలనల్
అంటే ఇక్కడ వర్ణన చాలా సుకుమారంగా ఉంది. ఈ దుష్యంతుడు అడవిలోకి ఎందుకు వస్తున్నాడు? శకుంతలను గాంధర్వ వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు. నిజంగా వేట కోసం వస్తున్నప్పటికీ కూడా దాని అంతరార్థం ఏంటంటే శకుంతలను గాంధర్వ వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఆ అంశము ఇక్కడ ధ్వనించాలి. వస్తుధ్వని నన్నయ్య యొక్క ప్రధానమైనటువంటి లక్షణం వస్తుధ్వని. అక్షరరమ్యత ద్వారా కూడా నన్నయ్య వస్తుధ్వని ఎలా సాధించాడు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక పెళ్లి కుమారుడు ఏ విధంగా స్వాగతం పలుకుతారు అదే విధంగా ఈ అడవి ఆ రాజుకు స్వాగతం పలికింది. అక్కడటువంటి లతాళలనల్ 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 మృదులానిలాపవర్జిత కుసుమాక్షతావలుల్ లతాళలనల్ మృదులానిలాపవర్జిత లతాళలనల్ లతాళలనల్ మృదులానిలాపవర్జిత లతాళలనల్ లతాళలనల్ మృదులానిలాపవర్జిత లతాళలనల్ లతాళలనల్ మృదులానిలాపవర్జిత కుసుమాక్షతావలుల్ శీసలు వెట్టిన ఎట్టిరైరి. లతాళలనల్ లతలు అనేటువంటి లలనలు అమ్మాయిలు, కుసుమాలు అనేటువంటి పూలు అనే అక్షంతలు చల్లారు. చాలా రూపకం ద్వారా రూపక సమాసం రూపకాలంకారం ద్వారా తను చాలా భావస్ఫూరకంగా ఇక్కడ నన్నయ్య ప్రయోగించడం జరిగింది. అంతే సుకుమారంగా ఇక్కడ ప్రయోగించడం జరిగింది. అలాగే సంపతదలిని నినాద మృదు భాషల దీవెనలుప్పనెచ్చుచున్ సంపతదలిని నినాద 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 మృదు భాషల దీవెనలుప్పనెచ్చుచున్. తుమ్మెదలు తమ ఝంకారము ద్వారా ఒక మధ్యల వాయిస్తున్నట్లుగా వాయిస్తూ ఆయనను ఈ అడవిలోకి ఆహ్వానం పలుకుతున్నారు, ఆయన అడవిలోకి స్వాగతం పలుకుతున్నారు, అడవిలోకి ఆహ్వానిస్తున్నారు అని ఎంత అద్భుతంగా ఇక్కడ ఈ పద్యంలో లతాళలనల్ లతాళలనల్ మృదులా నిలాపవర్జిత కుసుమాక్షతావలుల్ సీసలు వెట్టిన ఎట్టిరైరి సంపతదలిని నినాద సంపతదలిని నినాద మృదు భాషల దీవెనలుప్పనిచ్చుచున్. ఇక్కడ నన్నయ్య చాలా చక్కగా అందంగా వనంలో ప్రవేశించినటువంటి దుష్యంతుని రూపురేఖా విలాసాలను మొదటి చరణంలో వర్ణించాడు. అలాగే ముందుకు సాగుతూ అక్షరాల కూర్పుతో వ్యంగ్య మధురంగా చాలా మధురంగా ముందు కథ భావస్ఫూరకంగా అంటే ఇతను వివాహం చేసుకోవడానికి అడవిలోకి వెళ్తున్నాడు అనేటువంటి అర్థం స్ఫురించే విధంగా ఆ లతలు అనేటువంటి పూలను లతలు అనేటువంటి అమ్మాయిలు పూలను అక్షింతలుగా చల్లేరు అనేటువంటి ఒక సన్నివేశాన్ని ఇక్కడ మనకు కళ్ళకు కట్టింపజేశాడు. 2-3 చరణాల్లో లకారం పునరావృత్తితో ధ్వనింపజేశాడు. తుమ్మెదల నాద మాధుర్యాన్ని నాద సరళాక్షర విన్యాసంతో స్ఫురింపచేస్తూ నన్నయ్య వస్తుధ్వని స్వభావాన్ని ఇక్కడ కలిగిస్తూ కవులైనటువంటి వాళ్ళు ఇతరులైనటువంటి వాళ్ళు పాండిత్యం లేనటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ సంఘటన అర్థమయ్యే విధంగా ఇక్కడ అక్షరరమ్యతను నన్నయ్య సాధించాడు. నన్నయ్య ఒక్కొక్కసారి అక్షరరమ్యతతో పాటు విశేష ఛందస్సును కూడా కలిపి అనేక వర్ణనలు చేస్తూ సమయోచిత సందర్భోచిత వర్ణనలు ఆయన చేస్తూ సన్నివేశానికి రక్తి కట్టిస్తూ ఉంటాడు. అంటే ఎక్కడైతే ఎలాంటి ఛందస్సును వాడాలి, ఎక్కడ ఎలాంటి నడక ఉన్నటువంటి ఛందస్సును వాడాలి, ఎక్కడ ఉత్పలమాల వాడాలి, ఎక్కడ చంపకమాల వాడాలి, ఎక్కడ శార్దూలము, ఎక్కడ మత్తేవము, ఏ ఛందస్సు వాడితే ఆ సందర్భానికి అనుగుణంగా ఆ అర్థానికి అనుగుణంగా అర్థయుక్తి సిద్ధించే విధంగా ఉంటుందో అలాంటి ఛందస్సులను అనేక ఛంద ప్రయోగాలను చేస్తాడు. అందుకు ఉదాహరణగా మానిని వృత్తంలో వాల్సినటువంటి వర్ణనలు, విరాజితంలో చేసినటువంటి అక్కడి అడవి వర్ణనలు ఇందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. వేట చేసి అలసి ఉన్నటువంటి దుష్యంతుని హృదయానికి ఉల్లాసాన్ని కలిగించేటట్లు అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చతురస్రగతిలో సాగే మానిని వృత్తాన్ని అక్కడ ప్రయోగించాడు. బాగా ఏపుగా పెరిగి చిగిర్చినటువంటి
ఎర్ర గోరింట్లు, ఆ ఎర్ర గోరింట గుబురులు, ఎర్ర గోరింట పొదలు, పూచిన సురపొన్నలు, మొగిలి పొదలు, పండినటువంటి మామిడి పండ్ల చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు, గుంపులు గుంపులుగా ఉన్న వనంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వన సంపద, చెవులకింపుగా వినపడేటువంటి చిలుక కోకిలల చక్కని కూతలు వింటూ ఆ దుష్యంతుడు అక్కడ ఎంతో సంతోషంతో ముందుకు సాగిపోతూ సేద తీర్చుకోవడం జరుగుతుంది అనేటువంటి వర్ణన చక్కగా చేయడం జరిగింది. ఇక్కడ వృక్ష సౌందర్యము, పక్షుల నాదమాధుర్యం, చకార లకార బిందుపూర్వక సరళాక్షరాల పునరావృతితో నన్నే కల్పించాడు. ఆ వన సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు, తర్వాత పక్షుల యొక్క నాదాన్ని వర్ణించేటప్పుడు నాదమాధుర్యాన్ని కలిగించే విధంగా దానికి సంబంధించినటువంటి దానికి అనుకూలమైనటువంటి అక్షర రమ్యతను, అక్షరాల ప్రయోగాన్ని నన్నయ్య చేయడం జరిగింది. పాద పూర్వార్ధంలో ఒక విధంగా, ఉత్తరార్ధంలో మరొక విధంగా, పద్యంలో ప్రారంభించినప్పుడు ఒక విధమైనటువంటి పదప్రయోగము, ఆ పాదము పద్యం అంతమయ్యే వరకు మరొక విధమైనటువంటి అర్థప్రయోగం చేస్తూ రాజు రెండు వైపులా ప్రకృతి సౌందర్యాన్ని చూసి సంతోషాతిశయాన్ని కలిగినట్లుగా పఠితకు స్ఫురింపజేస్తాడు తన యొక్క వర్ణన ద్వారా. ఈ విధంగా చకార లకారాలు విస్తృతంగా వాడినటువంటి నన్నయ్య తపోవర్ణన చేసే కవిరాజ విరాజితంలో తకారాన్ని వాడతాడు. చెట్ల ఆకుల నిండా యజ్ఞధూపం గారపట్టి ఉంది, అయినా హవిస్సుల వాసనతో పూలు లేకపోయినా తుమ్మెదలను ఆకర్షిస్తూ ఉన్నాయి. లాలిత్యం లేకపోయినా ఆకర్షణ గల ప్రకృతిని తకార పునరావృత్తిలో నన్నయ్య ఒక ప్రత్యేకంగా చిత్రించాడు. మానినిలోని మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే అది కవిరాజ విరాజితం అవుతుంది. ఈ రెండు పద్యాలు ఒకే వరుసలో ఒకే వనంలో రెండు దశలుగా ఉన్నట్లుగా రెండు విధాలుగా ఏ విధంగా ఉన్నాయి అనేది నన్నయ్య ఇక్కడ చాలా చక్కగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా పాత్రోచిత సంభాషణతో భావోచిత పద విన్యాసం చేస్తూ అక్షర రమ్యత పఠితకు ఆసక్తిని పెంచే విధంగా ఈ నన్నయ్య తన యొక్క అక్షర రమ్యతను సాధించాడని మనం చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కనుక తీసుకున్నట్లయితే, ఇది మునికన్యయేని మది ఈలోకు ఈ లతాంగి యందు నా హృదయం తద్దయింత విలన్ అని ఆ దుషంతుడు అనుకున్నప్పుడు, ఇది మునినాద కన్యయని ఎంతయు అనే పద్యంలో శకుంతల తనకు వివాహయోగ్యమని తెలిసినప్పుడు అతని హృదయం తుమ్మెద వాలిన పద్మంలా చలించినప్పుడు అని ఆ పద్యంలో, అంటే అక్కడ ఉన్నటువంటి పద్య వర్ణన ద్వారా జరుగుతున్నటువంటి సందర్భాలు, జరుగుతున్నటువంటి కథాగమనం ఇక్కడ మనకు అర్థమయ్యే విధంగా, బోధపడే విధంగా పద్యాలు ప్రయోగించడం జరిగింది. దుష్యంత పాత్ర పలికినటువంటి పద్యాల వల్లనే శకుంతల మాట్లాడిన పద్యాలు కూడా సమయోచితంగా, సందర్భోచితంగా ఒక సంఘటన జరిగినట్టుగా సంఘటనని ఇక్కడ ఆయన సాధించడం జరిగింది. ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా మనకి ఈ పద్యాలు గోచరిస్తాయి. వారు మాట్లాడేటప్పుడు ఎవరి మాటలకు అనుగుణమైనటువంటి పదప్రయోగము, అనుగుణమైనటువంటి పద్యాలు ఆయన పొందుపరచడం జరిగింది. విమల యశోనిధి పురుష వృత్త మిరుంగుచునుండున్ అనే పద్యంలో అభిమానవతి అయినటువంటి అబల రోషపూరితంగా ధర్మోక్తులను పలుకుతున్నది అనేటువంటి అర్థం మనకి ఇక్కడ స్ఫురిస్తుంది. అలాగే ఒక సందర్భంలో శకుంతల దుష్యంతునితో విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ అని ఆ సభలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. సభలో ఈ అడవిలో కాకుండా సభలో అన్నటువంటి మాటలు ఇవి. ఆ సభలో ఈ పద్యంలో శకుంతల కోపం ఒకవైపు, పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని పొందుమని చెప్పేటువంటి ఆర్ద్రత మరొక వైపు కలిపి, అంటే అనేక విధాలైనటువంటి మనోసంఘర్షణలు, మనోభావనలు కూడా ఈ అక్షరాల ద్వారా మనకు గోచరిస్తాయి. ఆమెలో ఉన్నటువంటి మనోవికారము, ఆమెలో కలిగినటువంటి మనో సంఘర్షణ, అంటే ఒకటే కాకుండా అనేక రకమైనటువంటి మనసులో కలిగినటువంటి ఆర్ద్రత, కోపము, దయ లాంటి అనేకమైనటువంటి
మనో సంఘర్షణలో ఈ అక్షర రమ్యత ద్వారా నన్నయ్య సాధించాడు. ఇంకా నన్నయ్య తన సూక్తుల్లో కూడా అక్షర రమ్యతను పొందుపరిచాడు. నృతజన పూరితంబులగు నూతులు నూరిటి కంటెన్ అనే సత్యవాక్యం చెప్పేటప్పుడు కూడా అందులో మనకు అక్షర రమ్యత కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అక్షర రమ్యత ఆధారంగా అక్షరమ్యత ప్రయోగించడం ద్వారా నన్నయ్య తెలుగువారి హృదయాలకు నచ్చినటువంటి రమణీయమైనటువంటి శైలిని సృష్టించి మహాభారతము ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఒక గొప్ప కావ్యం అయ్యే విధంగా మార్గం వేశాడు అని చెప్పవచ్చు. ఇంతకుముందు మనము దుష్యంతుని అడవి ప్రవేశము వేటవనంలో ఆయన ప్రయోగించినటువంటి పదప్రయోగం చూసాం. అంటే అడవిలో అతను ప్రవేశించినప్పుడు ఆ అడవి అతన్ని ఆహ్వానించినప్పుడు అడవిలో ఉన్నటువంటి వర్ణన, అతను వివాహానికి వెళ్తున్నాడు కాబట్టి దానికి అనుగుణమైనటువంటి లలితమైనటువంటి పద ప్రయోగం. లతాలనల్ మృదులా నిలాపవర్జిత కుసుమాక్షతావల్ సీసలు వెట్టిన ఎట్టిరేరి అని ఆ సందర్భానికి తగినటువంటి సుకుమారమైనటువంటి పదప్రయోగం చేసిన ఇటువంటి సందర్భం అక్కడ మనం చూసాం. అదే ఇక్కడ ఈ పద్యంలో చూడండి, ఇది భీముడు ఆ సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు చేసినటువంటి శబ్దం. అప్పుడు ఆ భీముల్లో ఉన్నటువంటి కోపము, భీముల్లో ఉన్నటువంటి ఆక్రోశము, భీముల్లో ఉన్నటువంటి ఆ అలజడి, ఆవేశం, దానికి సంబంధించినటువంటి పదప్రయోగం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. కురువృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలున్ దుశాసనున్ లోక భీకర లీలన్ వదయించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జనం ఉర్వీపతి సూచుచుండన్ అనిని ఆస్వాదింతున్ ఉగ్రాకృతిన్. అక్కడి సందర్భం వేరు, ఇక్కడి సందర్భం వేరు. అక్కడి సందర్భానికి ఇక్కడి సందర్భానికి ఉన్నటువంటి తేడా ద్వారా అతను ప్రయోగించినటువంటి పదప్రయోగము ఇది నన్నయ్య సాధించినటువంటి అక్షర రమ్యత యొక్క గొప్పతనం. కురువృద్ధ బాంధవులు అనేకులు సూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలున్. ఆ దుశ్శాసనుణ్ణి లోక భీకర లీలన్ అందరూ భయపడే విధంగా వధించడమే కాదు, వాని వక్షాన్ని చీల్చి ఆ వక్షంలో వస్తున్నటువంటి రక్తౌగ నిర్జర ఉర్వీపతి సూచుచుండన్. అప్పుడు ఈ దుర్యోధనుడు చూస్తూ ఉండగా, రాజులందరూ చూస్తూ ఉండగా వానిని అనిని ఆస్వాదించు, వాని రక్తాన్ని స్వీకరిస్తాను అనేటువంటి ఒక ఉగ్రాకృతిలో అలాంటి పదప్రయోగాన్ని చేయడం జరిగింది. ఇందులో ద్విత్వ దకారం ఆవృత్తి భవిష్యత్తులో జరగబోయేటువంటి యుద్ధము, భవిష్యత్తులో భీముడు ఏమీ చేయబోతున్నాడనేటువంటి సూచన మనకు ఈ అక్షర రమ్యత ద్వారా కనిపిస్తుంది. ఇది నన్నయ్య చేసినటువంటి అక్షర రమ్యత ద్వారా నన్నయ్య సాధించినటువంటి ఒక గొప్ప కావ్య లక్షణం. ఏదో అక్షరాల కోసం అక్షరాలు ప్రయోగించడం కాకుండా సందర్భానికి అనుకూలమైనటువంటి అక్షర ప్రయోగం చేస్తూ తను ఏ విధంగా అక్షర రమ్యతను సాధించాడనేది మనకి ఇందులో అర్థమవుతుంది. ఈ విధంగా అక్షర రమ్యత ద్వారా నన్నయ్య తాను ఒక గొప్ప కావ్య లక్షణాన్ని సాధించాడని చెప్పవచ్చు. ఈ నన్నయ్య కవితా లక్షణాల్లో ముఖ్యమైనటువంటి 2 లక్షణాలు మనం చదువుకున్నాము. మొదటి లక్షణమైనటువంటి నానా రుచిరార్థ సూక్తిని, మొదటి లక్షణమైనటువంటి కవితా కలితార్థయుక్తి, రెండవ లక్షణమైనటువంటి అక్షర రమ్యత. ఈ మొదటి లక్షణము ద్వారా నన్నయ్య అర్థసిద్ధిని, రెండవ లక్షణము ద్వారా శబ్దసిద్ధిని, ప్రసన్న కథా కలితార్థయుక్తి ద్వారా నన్నయ్య అర్థయుక్తిని, అక్షర రమ్యత ద్వారా శబ్దసిద్ధిని సాధించాడు. ఈ అర్ధ శబ్దాలు కలిగినటువంటిదే కావ్యమవుతుంది. శబ్దార్థౌ సహితౌ కావ్యం అని అలంకారికులు పేర్కొన్నట్లుగా
శబ్దార్థాలు రెండూ కలిగినటువంటిదే కావ్యం అని మన అలంకారికులు చెప్పినట్లుగా నన్నయ్య దాన్ని సాధించాడు. ఈ అలంకారికులు ఏం చెప్పారు? చాలా నియమాలు వాళ్ళు చెప్పడం జరిగింది. శబ్దము కావ్య శరీరం అయితే అర్థము దాని యొక్క మనస్సు అని, దాని యొక్క ప్రాణమని, ఇలా అనేక రకాలుగా వాళ్ళు వర్ణించడం జరిగింది. ఈ రెండు కూడా ఉన్నప్పుడే, అంటే మన ప్రాణము మనస్సు రెండు ఉన్నప్పుడే, శరీరము మనస్సు రెండు ఉన్నప్పుడే కావ్యము తన యొక్క సంపూర్ణత్వాన్ని సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రెండు లక్షణాల ద్వారా నన్నయ్య ఇటు అర్ధసిద్ధిని శబ్దసిద్ధిని సాధించి అర్ధశబ్దాన్ని రెండింటినీ ప్రయోగించినటువంటి వాడు. ఈ కావ్యం యొక్క అర్ధగుణాన్ని శబ్దగుణాన్ని, సందర్భానికి తగినటువంటి అర్ధగుణం, కావ్య వర్ణనకు తగినటువంటి శబ్దగుణం, శబ్ద ప్రయోగం చేసి శబ్దార్థౌ సహితౌ కావ్యం అనేటువంటి నిర్వచనాన్ని బలపరిచాడు అని మనం చెప్పుకోవచ్చు. అందుకే వ్యాస భారతము ఎలా అంటే కొంత చదువుతూ ఉంటే పునరావృత్తి కావడము, మూసులో పూసినట్టుగా ఉండడము ఉంటే, నన్నయ్య యొక్క భారతం ఆ విధంగా కాకుండా సందర్భానికి అనుగుణంగా ఉన్నటువంటి వర్ణల చేత, సందర్భానికి అనుగుణంగా ఉన్నటువంటి శబ్ద ప్రయోగం చేత అటు లోతుగా వెళ్ళి చూసినప్పుడు ఇంకా భావస్ఫోరకమైనటువంటి అర్థము కలిగే విధంగా ఉండి పండితులకు ఒక విధమైనటువంటి అర్థాన్ని కలిగిస్తుంటే, పండితేతరులైనటువంటి చదువురాని వాళ్ళకు కూడా అక్షర రమ్యత ద్వారా ఒక విధమైనటువంటి గొప్ప కావ్య యొక్క ఆనందము, శ్రవణానందము, కావ్యం యొక్క అర్ధ సిద్ధి కూడా పండితేతరులకు కలుగుతుంది ఈ అక్షరమ్యత ద్వారా అని తాను సారమతిహీన్ కవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లోనారసి మేలనన్ ఇతరులు అక్షరరమ్యతనాధరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ్యబట్టు తెనంగునన్ మహాభారత సంహిత రచనాబంధరుడయ్య జగద్దితంబుగన్ అని నన్నయ్య తన కవితా లక్షణాలుగా చెప్పుకున్నటువంటి ఈ రెండు కవితా లక్షణాలు కూడా మనకున్నటువంటి శకుంతలోపాఖ్యానం కావ్యంలో ఏ విధంగా ఉన్నాయి, అతను ఏ విధంగా ప్రయోగించాడనేది మనం చూసాము. ఇంకొక ముఖ్య లక్షణమైనటువంటి నానా రుచిరార్థ సూక్తి నిధి అనేది మనం వచ్చే పాఠంలో, రెండో పాఠంలో, ముందు పాఠంలో మనం చదువుకున్నాము. ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.